హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు నేను బఠానీ బుల్లెట్స్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఎంతో రుచికరంగా ఉండే క్రిస్పీగా ఉంటాయి బఠానీ బుల్లెట్స్. చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. బఠానీ బుల్లెట్స్ కోసమని నేను 1/2 కిలో బఠానీస్ తీసుకున్నానండి. వైట్ బఠానీస్ తీసుకోవాలి. బఠానీలు నానబెట్టుకోవడానికి వాటర్ వేసుకుంటున్నాను. 4 అవర్స్ నానాలి. నానబెట్టి తీసుకున్న బఠానీలు అండి, ఫిల్టర్ చేసుకున్నాను. వాటర్ లేకుండా బఠానీలు ఒక బౌల్లోకి తీసుకున్నాను. 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం స్పూన్ అంత జీలకర్ర, అల్లం కట్ చేసి పెట్టుకున్నాను నేను. కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్సీ గ్రైండ్ చేయడానికి బఠానీ జార్ తీసుకొని అందులో బఠానీ వేసి కొన్ని పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వేసి అన్నీ వేసిన మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వేసుకోవాలి. రుచికి సరిపోయినంత సాల్ట్, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, రైస్ ఫ్లోర్ 1 స్పూను, టెన్ మినిట్స్ నానబెట్టుకున్న పెసరపప్పు 1 స్పూను, కొత్తిమీర, చుంచిన కరివేపాకు రెబ్బలు, జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మొత్తం వేసుకునే మిశ్రమాన్ని కలుపుకోవాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టు కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడయ్యాక డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కలిపి పెట్టుకోవాలి మిశ్రమాన్ని. కొంచెం తీసుకొని ఈ విధంగా ఇలా ఒత్తితే బుల్లెట్లాగా వస్తాయి. ఈ షేపు ఈ విధంగా చేసుకొని వేసుకోవాలి బుల్లెట్స్ లాగా. ఇగోండి, ఈ విధంగా ఇలా ఒత్తుకొని ఇలా బ్రౌనిష్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇలా రొటేట్ చేస్తూ 2 సైడ్స్ బాగా వేగుతాయి. ఇలా చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలి. ఈ విధంగా బఠానీ బుల్లెట్స్ క్రిస్పీగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. వర్షాకాలం వేడి చేసుకొని తింటే చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళు, పిల్లలు ఇష్టంగా తింటారు. చంద్ర ఫుడ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వావ్, సో టేస్టీ.